నమస్తే సార్. మీ పేరు? నా పేరు కృష్ణ. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ని ప్లస్ కొబ్బరికాయలు కొత్తగా వెళ్తాను. సార్ చంద్రబాబు 12 నెలల పాలన ఎలా ఉందండి? మాకైతే బాగానే ఉందమ్మా ప్రస్తుతానికి. అభివృద్ధి మా కూడా అడిగి చూసాం మేము, బాగానే ఉంది. నేనైతే టీడీపీ. ఎవరైనా చూసినా చెప్తారు, మనం అబద్ధం చెప్పినా చెప్తారు టీడీపీ. మొత్తం బాగానే ఉంది. పథకాలు అవి రావట్లేదని కొంచెం విమర్శిస్తున్నారు కానీ మొత్తం వేస్తారు, సమస్య లేదు అసలు. ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, మా చింతనేని ప్రభాకర్ గారు కూడా చెప్తున్నాడు. అంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా, అభివృద్ధి కావాలంటే? అభివృద్ధి కావాలమ్మా. పథకాలు ఎవరు కావాలి? నేను ఉండని ఇవాళ ఏ వ్యవసాయమో ఏ కూలీలో పనికి వెళ్తున్నాను. నా కొడుకులు కూడా అసలు చేయకూడదు కదా. ఇప్పుడు రేపొద్దున అప్పులు అవుతుంది రాష్ట్రం, మనకి ఏ కంపెనీ రాదు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చాడు కానీ ఏ కంపెనీ తీసుకొచ్చింది లేదు, ఏం చేసింది లేదు. రేపొద్దున నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, నాకులా పని చేయాలని చేయలేరుగా. ఏదో ఒక ఐటీ కంపెనీ ఏదో ఒకటి ఏ ఫ్యాక్టరీ లాంటిది పెడితే ఆడ పిల్లల్ని ఆడ పోషించుకుంటారు, బాగుంటుంది. మరి జగన్ ఉన్నప్పుడు మీ ఆటో వాళ్ళకి 10,000 వేసేవాడు కదా సార్, ఇప్పుడు చంద్రబాబు వేయట్లేదుగా. 10,000 వేసేవాడు, ప్లస్ అప్పుడు ఆటోలు కూడా పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ డబ్బులు తీసుకొని ఇన్సూరెన్స్లు ఏమి కట్టకుండా తిరిగేసేవాళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే కాగితాలు మొత్తం కరెక్ట్గా పెట్టుకోండి. బండిలో వాళ్ళకి మీరు ప్రాసెస్ కావాలి, వాళ్ళకి ఏదైనా అయ్యిందంటే మీ మీదకి వచ్చింది. అప్పుడు కాగితాలు సరిగ్గా ఉండకపోయినా పర్లేదంటారా? అప్పుడు ఆపేవాళ్ళు కాదు కాబట్టి కాగితాలు లైన్లో పెట్టుకునేవాళ్ళు కాదు, తిరిగేసేవాళ్ళు. ఇప్పుడు బళ్ళు ఆపి కాగితాలు మొత్తం చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది లేకపోతే బండిలో ఉన్న వాళ్ళకి డ్రైవర్కి ప్లస్ ఏమీ ఉండదు. రేపొద్దున మన ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ ఏదైనా చేయడానికి వాళ్ళకి చేయాలంటే కాగితాలు పోర్సులో ఉండాలి, లైసెన్స్ కావాలి. 10,000 అయితే జగన్ ఇచ్చాడు, నాకు కూడా వచ్చినాయి. అబద్ధం చెప్పే అవసరం ఏమీ లేదు మనకి. మరి ఆ పథకం వల్ల మీకు ఉపయోగం ఉందా? పథకం వల్ల ఉపయోగం ఉందో? నాకు ఒక్కడికి ఉపయోగం ఉంటే సుఖమే ఉందండి. ఇప్పుడు మా పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్లు అయిపోయినాయి. మాకు వచ్చిందల్లా ఆ 40,000 జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది మాకు. పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారంట వైసీపీ పడతలేదండి. ఇప్పుడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు గారిని గెలిపించారు, అంతేగాని పథకాలు కావాలనుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్లేసేవాళ్ళుగా. చంద్రబాబు గారు మరి సూపర్ 6 అని పెట్టారు కదా, అవి అసలు అవుతాయని ఆ నమ్మకం ఉందా మీకు? అవుతాయని వాళ్ళు చెప్తున్నారని మాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే అది అమలు చేయకపోతే రేపు ఫ్యూచర్లో తెలుగుదేశానికి భవిష్యత్తు ఉండదు. మీరేమైనా అందుకున్నారా సార్ ఈ సంవత్సరంలో? మాకు ఈ సంవత్సరంలో గ్యాస్ బండ ఒకటి వచ్చిందండి. మళ్ళీ 2వ గ్యాస్ బండకు కూడా ఈ నెలలో పడతాయి, అందరికీ పడుతున్నాయి. ఇప్పుడు మా లొకాలిటీ వాళ్ళని కూడా మేము అడిగి కొనుక్కుంటున్నాము, మొత్తం బాగానే ఉంటుంది. కాకపోతే అమ్మ ఒడి పడలేదు అంటున్నారు, అది కూడా ఈ పిల్లలు స్కూల్ తెరిచేలోపు వేస్తూ ఉంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, మా ఎమ్మెల్యే గారు అంటున్నారు. ఈ రేషన్ వ్యాన్లో ఆపేస్తాను అంటున్నారు సార్, మళ్ళీ మనం ఒక రేషన్ దగ్గరికి షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఆ పని మంచి. ఇప్పుడు రేషన్ వ్యాన్ ఉంది, ఇప్పుడు మేము పనికి వెళ్తున్నాం, కోతకి వెళ్తాను నేను, ఆ రేషన్ వ్యాన్ వస్తుంది. ఇప్పుడు ఆ రేషన్ వ్యాన్ వచ్చినప్పుడు మేము ఉండలేదు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆయన ఎత్తుకుంటే వెళ్తాం ఎందుకు? అదేదో రేషన్ కార్డుకి వచ్చి తెచ్చుకుంటా కదా. వికలాంగులకి వాళ్ళకి ఎలాగే ఇంటికి డోర్ డెలివరీ చేస్తాం, అదే కరెక్ట్. పనికి వెళ్ళే ఓడికి మటుకి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ వ్యాన్ వచ్చినప్పుడే మనం ఉండాలంటే పని మానేసి ఉండలేం కదా. అది జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్లో అరెస్ట్ కాబోతున్నాడు అంట, అది ఎంతవరకు నిజమంటారు? అరెస్ట్ అయితే అవుతారండి, ఏది లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదు. ప్రూఫ్లు నిజమైతే ఎవరైనా చట్టం ముందు ఒకటే, ఎవరైనా ఒకటే. మీరు కొడతారు, మేము కొట్టించుకున్నాం, రేపు అధికారం మాది, మేము కొడతామని ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాను వ్యాఖ్యలు చేస్తాను. ఆయనకి కరెక్ట్గా అసలు మాట్లాడతాం, ఆయనకి ఓన్లీ చిన్నపిల్లవాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మీడియాలో కూడా వైఎస్ఆర్సీపీని ఎవరన్నా వ్యతిరేకించి మాట్లాడితే సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం, కొట్టడం చేసేవాళ్ళు. ఇవాళ టీడీపీని ఇది చేయలేదు నాకు అని అంటానికి కూడా ప్రతి ఒక్కరిని రోడ్డు మీద నుంచొని చెప్తున్నాడు, అయినా సరే వాళ్ళు ఏం మాట్లాడతలేదు. ఆ ఊరిపై వాళ్ళని గెలిపించింది. ఇవాళ రెడ్ బుక్లో పేర్లు రాస్తే జడుస్తామా అని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు, మీ అభిప్రాయం ఏంటి? రెడ్ బుక్లో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా క్షమించేది ఏమి ఉండదు గవర్నమెంట్, ఎవరైనా సరే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాల పథకాలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. పథకాల పేరుతో ప్రజలను సోమరపోతులు చేసాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఉదాహరణకి ఆ ఆటో వాళ్ళకి 10,000 వేసేవాడు. ఆ 10,000 వేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడంటే ఒక వారం రోజుల తర్వాత బ్రేక్ ఇన్స్పెక్టర్ రెడీగా పెట్టేవాళ్ళు. బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆటో వాళ్ళని ఆపేవారు, నీకు ఇదిగో ఇన్సూరెన్స్ లేదు, నీ దానికి బ్రేక్ అయిపోయింది, నీ దానికి నీకు లైసెన్స్ లేదు, రకరకాలు లేవని చెప్పి, ఇదిగో నీకు 5,000 రాస్తున్నా, 10,000 రాస్తున్నా, 15,000 రాస్తున్నా అని చెప్పి పెనాల్టీల మీద పెనాల్టీలు రాసేవారు. ఒక పక్కన రోడ్లు సరిగ్గా ఉండే కాదు,
ఆ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏం జరుగుద్ది, ఆ ఆటోలు ఆ గోతుల్లో పడి ఏదో ఒకటి ఇరగొట్టడం. అంటే 10,000 ఇచ్చినట్టు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఎలా వెనకలాగుతున్నాడో ఒక సిస్టమేటిక్గా చేసేవాడు. అమ్మఒడి విషయంలో కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి 15,000 రూపాయలు అని చెప్పి 13,000 రూపాయలు ఇచ్చేవాడు. మిగతా 2,000 రూపాయలు ఎందుకు కట్ చేశారయ్యా అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవాడు. మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటి, మన స్కూల్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు శుభ్రం చేస్తారు అని చెప్పి ఇక్కడ కొటేషన్ చెప్పేవాడు. ఇక రైతు భరోసా కూడా జగన్మోహన్ రెడ్డి 15,000 రూపాయలు అని చెప్పి అందులో కూడా కోతలు విధించేవాడు. ఇలా ఏది చెప్పినా సరే ఒక మాస్టర్ ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించేవాడు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే పథకాలు ఏర్లై పారేవని చెప్పి ఒక ముద్ర అయితే వేయించుకున్నాడు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, మన యువకులు ఉద్యోగ అవకాశాలు రావాలి, రేపు పొద్దున వీళ్ళు భవిష్యత్తులో ఎదగాలి, వాళ్ళ కుటుంబాన్ని పోషించేలా ముందుకు కొనసాగాలని చెప్పి ఇలాంటి ఏం పట్టించుకున్నాడు కాదు. ఎంతసేపు పథకాలు 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 ఏమైనా మనకు కూడిపెట్టినాయా చెప్పండి. సంవత్సరం మొత్తంలో వచ్చేటువంటి ఒక పథకం, ఏ నెలలో ఏదో ఒక నెలలో ఒక పథకం వస్తుంది, అది 15,000 రూపాయలు. ఆ 15,000 రూపాయలతో నువ్వు సంవత్సరం అంతా బతికేస్తున్నావా? జగన్మోహన్ రెడ్డి ఈ 15,000 రూపాయలు ఇచ్చి సంవత్సరం అంతా ఈ 15,000 రూపాయలు పోషించేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు అలా ఉంటాయి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఫ్యాక్టరీలు లేవు, ఒక అభివృద్ధి పరంగా ఉన్నటువంటి ఒక ఉపాధి వచ్చే అవకాశాలు లేవు. ఎలా చూసుకున్నా సరే ఆంధ్ర రాష్ట్రం వెనకపోయింది. అదే కనుక ఏదైనా ఒక ఫ్యాక్టరీ కనుక ఏర్పడితే ఇక్కడ మన యువకులకు కొంతమంది ఉద్యోగాలు వస్తాయి, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందేది. ఒక కంప్యూటర్ వర్కో లేదంటే చేతి వృత్తో ఏదో ఒక దాంట్లో ఫ్యాక్టరీలో ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం వస్తే ఏం జరుగుద్ది, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోగలవు. నువ్వు ఒకరి మీద ఆధారపడకుండా వచ్చే జీతంతో నీ కుటుంబాన్ని నువ్వు పోషించగలవు. ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 15,000 రూపాయలు కూడా తోడైననుకో మొత్తం కుటుంబం అంతా కాస్త ముందు కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇక్కడ ఫ్యాక్టరీలు వద్దు, యువకులకు ఉద్యోగాలు అవసరం లేదు, ఒక్క పథకాలే మనల్ని బతికిచ్చేస్తాయన్నట్టు జగన్మోహన్ రెడ్డి పథకాలు అంటూ మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు ఊపులు కూర్చేసాడు. ఈ రోజున మనకి ట్యాక్సులు విపరీతంగా పెరగడానికి కారణం ఏంటి, ఆ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులే. ఈరోజు నీ ఇంట్లో నిత్యావసర రేట్లు పెరగడానికి అన్నింటి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులే. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అక్కడి నుండి డబ్బులు తెచ్చేయడం, అప్పులు ఊపులు కూర్చేయడం, ఆ పథకాలు ఇస్తున్నాయి వాళ్ళకి ఇస్తున్నాయి వీళ్ళకి ఇస్తానని చెప్పి పథకాల మీద పథకాలు ఇచ్చేసి డబ్బులన్నీ పనిచేసి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, మన నెత్తి మీద అప్పులు పెట్టాడు. ఈ రోజున నువ్వు కట్టే కరెంటు బిల్లు ఇంత పెరగడానికి కారణం ఏంటి, ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులే. ఈరోజు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు, ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటారని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెప్పడం గమనార్హం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు 5 సంవత్సరాలు చేసినటువంటి పనికి ప్రజలు చాలా ఇబ్బంది పడిపోయారండి. ఈరోజు మళ్ళీ కొత్తగా వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్పండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మిమ్మల్ని నమ్మినటువంటి ప్రజలు కేవలం మీకు 11 సీట్లే ఇచ్చారు. ఈసారి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా మిమ్మల్ని పక్కన పెట్టారంటే ఒకసారి ఆలోచించండి. 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా చేయడమే కాకుండా ఇష్టానుసారంగా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి దౌర్జన్యాలకు అరాచకాలకు పాల్పడి అందినగాడికి ప్రతి శాఖలో అవినీతిలు పాల్పడి ఈ రోజున తీగలాగితే డొంకలు కలుగుతున్నాయి ప్రతి ఒక్కటే. ఆ శాఖలో అవినీతి ఈ శాఖలో అవినీతి అట్టి చేసింది ఇటు చేసింది మొత్తం బయటపడతా ఉన్నాయి. లెక్కర స్కామ్లో దందాలు, ఏ విషయాల్లో చూసుకున్నా సరే స్కామ్లు, ప్రతి విషయం ఒక్కడొక్కడ భయపడేపాటికి మీ ఎమ్మెల్యేలందరూ మాజీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేసి వేరే పార్టీలో చేరడం, కొంతమంది రాజకీయ సన్యాసాలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం విడిచిపెట్టట్లేదు కదా. గత 5 సంవత్సరాలు ఇలాగే మీరు ఇబ్బంది కలగజేస్తే కంప్లైంట్లు పెడితే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఏమీ లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తూ ఉంది. గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి అవినీతి అరాచకాలను ఒక్కడొక్కడు వెలుగులో తీసుకొస్తూ ఉంది. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం చేస్తున్న పనికి ఒకసారి ఆలోచించండి. అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటా, ఉన్నది లేనట్లు లేదన్నట్టు మ్యానిపులేట్ చేసుకుంటా ప్రజలు మబ్బి పెట్టే పనిగా చేస్తే ఖచ్చితంగా ఎవడైనా సరే శిక్ష అనిపించాల్సిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన, ఈ 12 నెలల కూటమి ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన ఒకసారి టాలీ చేసుకోండి. అన్న మాట ప్రకారం ప్రతి ఒక్కరు నెరవేరుస్తూ ఉన్నారు. ఎంతకన్నా మంచి పరిపాలన అందిస్తారు. సో కాస్త వెయిట్ అండ్ సీ చూడండి.